విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం సిపిఐ పార్టీలు డిమాండ్ చేశాయి. క్రమబద్ధీకరణ పేరుతో జీవీఎంసీ కౌన్సిల్లో ఎజెండా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ పార్టీలు సంయుక్తంగా భారీ ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోక్నాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ నాయకులు ఎం పైడిరాజు, ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీ, హాస్పిటల్ పేరిట భూములు కబ్జా చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లను తొలగించే ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. మీడియాను కూడా లోపలకు అనుమతించకపోవడాన్ని సిపిఎం సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవైపు బొత్స సత్యనారాయణ వారి బృందం అంతా కూడా వైసీపీ పార్టీ నుంచి కమిషనర్ ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు. అదే సమయంలో ఇటువైపు నుంచి మనం చూసుకుంటే కనుక సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో మున్సిపల్ కార్పొరేషన్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్ గంగరాజ్తో సహా చాలా మంది కార్మిక నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళని కూడా ఒకసారి కలుద్దాం. గీతం సంస్థల అధినేత, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఎం శ్రీభరత్ ఎండాడ, రుషికొండ గ్రామాల్లోని 54 ఎకరాల 79 సెంట్ల భూమిని కబ్జా చేశారు. దీని విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు 5,000 కోట్ల రూపాయలు. ఎంపీ గారికి ఏమాత్రం నైతిక విలువల మీద మీకు చిత్తశుద్ధి ఉండేలాగుంటే, మీకు ఎంపీ సీట్ ముఖ్యమైతే ఈ మీరు ఆక్రమించినటువంటి భూముల్ని ఇల్లు లేని పేదలు పంచండి. మాకు పదవి ముఖ్యం కాదు, మన ఆక్రమణ ముఖ్యం, సంపద కొలగడ్డ ముఖ్యం అని చెప్పనుకుంటే మీరు ఎంపీగా ఉండడానికి అర్హులు కారు. తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ఎంపీ ప్రభుత్వం చెందాల్సిన భూమిని 54 ఎకరాల పైసలు కబ్జా చేస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏం చేయాలంటే భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఎంపీని అరెస్ట్ చేయాలి. ఇది చేయకుండా ఈరోజు విశాఖపట్నం కౌన్సిల్లో 15వ ఏజెండా కింద దాన్ని క్రమబద్ధంగా పూనుకుంటారా? ఎందుకైనా పదవి మీకు ఓటేసి గెలిపించని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. పేదలకైతే మాత్రం నువ్వు పట్టాలేవు, క్రమబద్ధంగా చెయ్యవు. నీ బంధువు, నీ కొడుకు తోడనుడు కాబట్టి ప్రభుత్వ భూములు పంజారం చేస్తావా? ఇది ఎటువంటి పరిస్థితులు క్షమించని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు అన్యాయంగా ప్రశ్నిస్తామంటారు. మీ గుర్తేం పోయిందండి? ఎక్కడ పోయారు మీరు? ఎందుకు ప్రశ్నిస్తారు? ఇప్పుడు కాబట్టి ఎప్పుడు ప్రశ్నిస్తారు? ఇంతకన్నా దోపిడీ భూతం నుంచి ఎక్కడ దొరుకుతా ఉంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ విధంగా కార్పొరేట్ ప్రశ్నించాలని చేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నిక ముందు ఏం చెప్పారు? ఈ విశాఖపట్నంలోను, రాష్ట్రంలోనూ ఇల్లు లేని పేద ఉన్నారు. ప్రభుత్వ పంచభూముల్లోనూ, కొండవారి ప్రాంతాల్లోనూ వాళ్ళు దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నారు. వాళ్ళు రిగ్రెట్ చేస్తారు, పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చారు. ఇప్పుడేం చేస్తారు? అధికారికి వచ్చిన తర్వాత మ్యాపులు ఏమొచ్చి గడ్డ పక్కన ఉన్నాయని చెప్పని, చెరువుల పక్కన ఉన్నాయని చెప్పని, కొండల పక్కన ఉన్నాయని చెప్పని వాళ్ళు పట్టాలు ఇవ్వట్లేదు. కొండలు ఆక్రమిస్తుంటే, గడ్డలు ఆక్రమిస్తుంటే ఎంపీ భర్త మాత్రం మీకు కబద్ధం చేస్తారా? కాబట్టి ఎప్పటికైనా సరే జీవీఎంసీలో పెట్టే కౌన్సిల్లో నిర్ణయాన్ని రద్దు చేయాలి. ఎంపీ కబ్జా చేస్తున్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. కబ్జా పొందిన ఎంపీ మీద కమిషనర్ చర్య తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పని వాపస్ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు ప్రధానికి గుణపాటు చెప్పనొద్దని మీతో హెచ్చరిస్తున్నాం.